నమస్కారం. మన పంట ఆరోగ్యంగా పెరగాలన్నా, ఆశించిన దిగుబడి రావాలన్నా, కేవలం విత్తనాలు, ఎరువులు మాత్రమే సరిపోవు. మనం పెట్టే నీరు ఎంత నాణ్యంగా ఉందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అసలు సాగునీటిని ఎందుకు పరీక్షించాలి? ఏ అంశాలను గమనించాలి? ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నీటిలో ఆమ్ల స్వభావం, క్షార స్వభావం, విలువలు తెలుసుకునే పద్ధతిని pH అంటారు. నీటి pHR 0.5 నుండి 8.5 మధ్య ఉండాలి. ఒకవేళ pH 9 కంటే ఎక్కువ ఉంటే అది క్షారనీరు. దీనివల్ల మొక్కలు సూక్ష్మ పోషకాలను జింక్, ఐరన్ గ్రహించలేవు. నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే మొక్క వేర్లు నీటిని పీల్చుకోలేవు. దీనివల్ల ఆకులు అంచుల నుండి ఎండిపోతాయి. నీటిలో సోడియం ఎక్కువైతే భూమి గట్టిపడిపోయి నీరు లోపలికి ఇంకదు. గుర్తుంచుకోండి, నీటి పరీక్ష అనేది ఒకసారి చేసే చిన్న ఖర్చు మాత్రమే, కానీ ఇది మీ పంటను నష్టం నుండి కాపాడుతుంది. వెంటనే మీ దగ్గర్లోని భూసార పరీక్షా కేంద్రంలో నీటిని పరీక్ష చేయించండి. ఆరోగ్యకరమైన సాగు, లాభసాటి వ్యవసాయం.